हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం ट्रेन में दो अजनबियों की बातचीत. ఓకే, అజ్నబీ అంటే ఒకరికొకరు తెలియని వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అవుతున్నప్పుడు ఎలా వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ జరిగింది. ఓకే, ఇక్కడ అమిత్ అండ్ సీమ. ఓకేనా, అమిత్ సీమ ట్రైన్ లో ఫస్ట్ టైం కలిసినప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది హిందీలో నేర్చుకుందాం. అమిత్, नमस्ते, क्या यह सीट खाली है? अमित ఏమడిగాడు? నమస్తే, క్యా యహ సీట్ ఖాళీ హై? ఈ సీటు ఖాళీగా ఉందా? సీమ, హా, జీ హా, జీ రెస్పెక్ట్, జీ హా, ఆప్ బైఠ్ సక్తే హై, మీరు కూర్చోవచ్చు. ఆప్ బైఠ్ సక్తే హై, మీరు అనేది రెస్పెక్ట్ కాబట్టి సక్తే హై, కూర్చోవచ్చు. అమిత్, ధన్యవాదాలు, నా పేరు అమిత్. ధన్యవాద్, మేరా నామ్ అమిత్ హై. తనని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మేరా నామ్ అమిత్ హై. సీమ, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఆప్సే మిల్కర్ ఖుషీ హుయి. నైస్ టు మీట్ యు అని ఎలా అయితే ఇంగ్లీష్ లో అంటామో, ఆప్సే మిల్కర్ ఖుషీ హుయి. మై సీమా హూ, ఐయామ్ సీమ, నేను సీమ. ఓకే, తన పేరు చెప్పింది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అమిత్ అడుగుతున్నాడు. ఆప్ కహా జా రహీ హై? ఇక్కడ అమిత్ సీమని అడుగుతున్నాడు. సో ఇక్కడ సీమ ఫీమేల్ కాబట్టి క్రియాపదం జా రహీ హై. ఓకే, ఆప్ కహా జా రహీ హై? సో సీత, నేను ఢిల్లీకి వెళ్తున్నాను. మై ఢిల్లీ జా రహీ హూ, నేను ఢిల్లీకి వెళ్తున్నాను. మై ఢిల్లీ జా రహీ హూ. ఔర్ ఆప్, మరి మీరు అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారని సీమ అడిగింది. నేను లక్నో వెళ్తున్నాను. మై లక్నో జా రహా హూ. అమిత్ మేల్ కాబట్టి జా రహా హూ. సీమ, మీరు పని మీద వెళ్తున్నారా? క్యా ఆప్ काम के सिलसिले में जा रहे हैं? Are you going for work? అమిత్, అవును, నేను ఒక సమావేశం అంటే మీటింగ్ కోసం వెళ్తున్నాను. హా, ఏక్ మీటింగ్ కే లియే జా రహా హూ. ఏక్ మీటింగ్ కే లియే జా రహా హూ. నాతో పాటు మీరు వారలు చెప్పండి. సీమ, బాగుంది. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారు? అచ్చా, आप किस क्षेत्र में काम करते हैं? ఓకే, అంటే క్షేత్ర అంటే ఏ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. आप किस क्षेत्र में काम कर रहे हैं? ఓకే, పని చేస్తున్నారు అన్నారు కాబట్టి కామ్ కర్ రహే హై అని చెప్పండి. నేను ఐటీ రంగంలో పనిచేస్తున్నాను. మై ఐటీ సెక్టార్ మే काम कर रहा हूं. मैं ఐటీ సెక్టర్ में काम कर रहा हूं. సీమ, చాలా బాగుంది. నేను ఒక ఉపాధ్యురాలిని. बहुत अच्छा, मैं एक शिक्षिका हूं.
శిక్షక్ అంటే మేల్ టీచర్ అని, శిక్షికా హూ. అమిత్, మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తారా? క్యా ఆప్ అక్సర్ ట్రైన్ సే యాత్రా కర్తీ హై? అవును, నాకు రైలు ప్రయాణం ఇష్టం. జీ హా, ముझे ट्रेन यात्रा पसंद है. जी हाँ, मुझे ट्रेन यात्रा पसंद है. నిజమే, రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. సహీ కహా, ట్రైన్ సే సఫర్ ఆరామదాయక్ హోతా హై. ఆరామదాయక్ సౌకర్యంగా, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనేసి. ఈ రోజు వాతావరణం కూడా బాగుంది. वैसे आज मौसम भी अच्छा है. वैसे आज मौसम भी अच्छा है. అమిత్, అవును, చల్లని గాలి వీస్తుంది. हाँ, ठंडी हवा लग रही है या ठंडी हवा चल रही है. మీరు ప్రయాణంలో పుస్తకాలు చదువుతారా? क्या आप किताबें पढ़ते हैं? మీరు పుస్తకాలు చదువుతారా? जी हाँ, मैं अक्सर उपन्यास पढ़ता हूँ. అవును, నేను తరచుగా నవలలు చదువుతాను. ఉపన్యాస్. ఓకే. సీమ, बहुत अच्छा. मैं भी कभी कभी पत्रिकाएं पढ़ती हूँ. చాలా బాగుంది. నేను కూడా అప్పుడప్పుడు పత్రికలు యా మ్యాగజైన్స్ చదువుతాను. కభీ కభీ పత్రికాయేం పढ़ती हूँ. పత్రికాయేం అంటే మ్యాగజైన్స్, పత్రికలు. ఓకే. సో ఇలా అమిత్ అండ్ సీమ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ ని మనం నేర్చుకున్నాము. మీరు ఎప్పుడైతే కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేస్తారో, ఓకేనా, నేను అని ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి మీ యొక్క జెండర్ని దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని ఎండ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎవరితో అయితే కమ్యూనికేట్ చేస్తున్నారో వారి యొక్క జెండర్ని బట్టి మీరు క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ హా, జీ హా, అవును, ఓకేనా. జీ హా, జీ అనేది రెస్పెక్టెడ్ వర్డ్, ఓకేనా. మనం ఎలా అయితే తెలుగులో గారు, ఏవండి అని అలా అంటామో, జీ హా. సో ఎప్పుడైనా సరే హా అనే దానికి ముందు మీరు जी हाँ అని కూడా చెప్పండి. ఓకే. अब तक हम साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.